హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్, అలానే ఇంపార్టెంట్ వీడియో అనమాట. చాలామంది స్టూడెంట్స్కి ఏమైందంటే ఫేజ్ 1లో 20K ర్యాంక్ వచ్చింది, 30K ర్యాంక్ వచ్చింది. అసలు కొంతమందికి అయితే 15,000 ర్యాంక్ వచ్చినా సరే ఫేజ్ 1లో సీట్ రాలేదనమాట. ఎందుకు రాలేదంటే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ అనేది సరిగా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఫేజ్ 1లో కాలేజ్ రాలేదు. మరి కొంతమందికి ఏమైందంటే 1,50,000, 1,60,000 ఉన్నా సరే వాళ్ళకి మంచి కాలేజ్లోనే సీట్ వచ్చింది. వాళ్ళు ఎందుకంటే మనం ఎలా అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాలో కరెక్ట్ వేలో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచి కాలేజ్లో సీట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ మీ అందరికీ ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ రాలేదో ఇప్పుడు ఫేజ్ 2కి ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, అలానే ఫేజ్ 1లో మంచి కాలేజ్ లేదు, దూరం వచ్చిందన్న కాలేజు అనుకున్న వాళ్ళు వీళ్ళందరికీ ఒకసారి నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ ఈ వీడియో తప్పకుండా అయితే యూజ్ అవుతుందన్నమాట. వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ అనేది ఈ వీడియోలో ఎలా పెట్టాలి, అలానే మీకు 30,000 ర్యాంక్ కావచ్చు, అలానే ఎంతైనా ర్యాంక్ ఉండని సరే ర్యాంక్తో సంబంధం లేదు మనకి. ఈ వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ఎలా పెట్టాలి అని చెప్పేసి నేను చెప్తాను. అలానే మీకు వచ్చిన ర్యాంక్కి ఖచ్చితంగా ఫేజ్ 2లో కాలేజ్ రావాలంటే ఏ కాలేజెస్ అనేవి పెట్టాలి అని చెప్పేసి మీకు క్లారిటీగా నేను ఈ వీడియోలో చెప్తానమాట. అందరూ దీనికన్నా ముందు ఏం చేస్తారంటే అందరూ త్వరగా వెళితే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో జాయిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఇది ఉంటుంది అనమాట, మన ఐడి అనమాట. అది నా ఐడి. మీరు ఆ ఐడికి మెసేజ్ చేసి అన్న నా ర్యాంకు డైరెక్ట్ మీరు హాయ్ హలో అని పెట్టకండి, డైరెక్ట్ మీ ర్యాంక్ ఎంత అన్న, నాది ర్యాంకు ఫేజ్ 1లో సీట్ రాలేదు, ఫేజ్ 2కి నాకు ఏమైనా కాలేజ్ సజెస్ట్ చేయండి అన్న అని చెప్పేసి మీరు నాకు మెసేజ్ చేస్తే నా దగ్గర ర్యాంక్ వైజ్గా ఇలా ఈ పీడిఎఫ్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ర్యాంక్ వైజ్గా మీరు ఏ పీడిఎఫ్స్ పెట్టాలని చెప్పేసి నేను ఆ పీడిఎఫ్స్ అనేవి మీకు ఫార్వర్డ్ చేస్తాను. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్లో ఆ ప్రియారిటీ అనేది అలా పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్గా నేను వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ అనేది ఎలా పెట్టాలి అని చెప్పేసి చూపిస్తాను. అలానే ఇంపార్టెంట్ డేట్స్ మనకి ఎప్పుడు ఉన్నాయని చెప్పి చూసుకుందాం. అయితే ఇక్కడ ఫేజ్ 1 సంబంధించి ఎవరైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే కాలేజ్ ఫేజ్ 1లో వచ్చిన వాళ్ళు పోవాలనుకున్న వాళ్ళు చెప్పాను ముందే, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఆ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. 23వ తారీఖు తోటే మనకి ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే లాస్ట్ అనమాట. ఇప్పటివరకు అయితే ఇక మనకైతే లేదు. ఇప్పుడు రేపు కాదు ఎల్లుండి నుంచి మనకైతే ఫేజ్ 2 స్టార్ట్ అవుతుందన్నమాట. ఫేజ్ 2లో వచ్చేసి 26వ తారీఖు నుంచి కౌన్సిలింగ్ అనమాట. అంటే ఆన్లైన్ ఇక్కడ ఫిల్లింగ్ ఉంటుందన్నమాట. ప్రాసెసింగ్ ఫీ మనం పే చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇది ఎవరంటే ఫేజ్ 1లో అసలు ఇంతవరకు స్లాట్ బుక్ చేసుకోకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాకుండా డైరెక్ట్ ఫేజ్ 2కి వచ్చిన వాళ్ళు అనమాట. ఆల్రెడీ ఫేజ్ 1లో చేసిన వాళ్ళు ఏమడుగుతున్నారు అంటే అన్న మళ్ళీ మేము డబ్బులు కట్టాలా ఫేజ్ 2కి అని చెప్పి అడుగుతున్నారు. ఏం అవసరం లేదు. ఫేజ్ 1లో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని అలానే స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు సక్సెస్ఫుల్గా ఫేజ్ 1లో పెట్టుకొని కాలేజ్ రాని వాళ్ళు ఉంటారు చూసినారా, కాలేజ్ వచ్చినా సరే రాని వాళ్ళకైతే మీరు ఎలిజిబుల్ అనమాట. డైరెక్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ రోజు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ స్లాట్ బుకింగ్ అనేది 27వ తారీఖు వరకు ఉంది. 27వ తారీఖు లోపు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటే ఇక్కడ 27 నుంచి ఆ రోజు నుంచి 28 వరకు మీ అందరికైతే ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఉంటాయో ఫేజ్ 2కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే డేట్ అనమాట. 31కి మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆన్లైన్ స్లిప్ రిపోర్టింగ్, ఆ తర్వాత కాలేజ్ జాయినింగ్ రిపోర్ట్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఫేజ్ 1 ఫేజ్ 2 వాళ్ళకి అనమాట. 4వ తారీఖు రోజు కాలేజ్ జాయిన్ రిపోర్టింగ్ అనమాట. ఇది వచ్చేసి ఇది. అయితే ఇక్కడ ఇంకో అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ప్రియారిటీ అనేది ఎలా పెట్టాలి అని చెప్పేసి అడుగుతున్నారు కదా. వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. ఇక్కడ ముందుగా మీరు ఏం చేస్తారంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే అన్న నాకు ఒక కాలేజ్, సపోజ్ మీకు ఒక ర్యాంక్ అనేది 50,000 ర్యాంక్ వచ్చింది, నాకు ఏ కాలేజ్, సపోజ్ మీరు ఎగ్జాంపుల్గా ఏమనుకుంటున్నారంటే నాకు సిఎంఆర్ కాలేజ్ కావాలని మీరు అనుకుంటున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ సిఎంఆర్ ఒక కాలేజే పెడుతున్నారు అనమాట. ఓన్లీ ఒక కాలేజ్ పెట్టి మీరు 50,000 ర్యాంకు మీది 30,000 ర్యాంక్ ఉంటే ఓన్లీ ఒక కాలేజ్ పెడితే అందులో మళ్ళీ సిఎస్సి ర్యాంక్ పెడితే మీకు ఎలా సీట్ వస్తుంది? ఖచ్చితంగా రాదనమాట. అందుకని నేను చెప్పేది ఏంటంటే వెబ్ ఆప్షన్ ప్రియారిటీలో మీరు ఏం చేస్తారంటే ఏ కాలేజ్ అయితే మీరు ముందుగా రావాలనుకుంటున్నారో ఆ కాలేజ్ ప్రియారిటీ అనేది ఫస్ట్ ఇవ్వండి. ఓకేనా? ఫస్ట్ ఇచ్చిన తర్వాత అందులో మీరు ఏ గ్రూప్ రావాలంటారో అది పెట్టిన తర్వాత రిమైనింగ్ అదే గ్రూప్ సంబంధించి దానికి రిలేటెడ్గా కాలేజెస్ ఏమైనా ఉంటే అవన్నీ పెట్టుకుంటూ రాండి. ఆ తర్వాత నేను సెండ్ చేసిన లిస్ట్ ఏమైనా మీకు కావాలనుకుంటే ఆ లిస్ట్ అనేవి కాలేజ్ పెడితే అప్పుడు మీకు రిజల్ట్స్ రోజు వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ రోజు ఆ కాలేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి వెబ్ ఆప్షన్ ప్రియారిటీ సంబంధించి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీ ర్యాంక్ బేస్ కూడా కొంతమంది అంటున్నారు అన్న నేను మరి 50, 60, 80 కాలేజ్ పెట్టానన్న మరి నాకు రాలేదు కదా అన్న అని చెప్పి చెప్తున్నారు. సో మీరు అలా 50, 60, 80 పెట్టినా రాదు. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ అనేది ఎలా ఇవ్వాలంటే మీ ర్యాంక్ బేస్డ్ కాలేజ్ ఇవ్వండి. మీరు 80,000 ర్యాంక్ ఇచ్చి టాప్ 30 కాలేజ్ పెడితే మీకు ఎలా వస్తుంది? రాదు. మీ ర్యాంక్ బేస్డ్గా ఒకసారి ప్రీవియస్గా కాలేజ్ చెక్ చేసుకోండి. మీ ర్యాంక్ బేస్డ్ ప్రీవియస్లో ఆ కాలేజ్లో సీట్ ఇచ్చారా లేదా చెక్ చేసుకొని అప్పుడు ఆ కాలేజెస్ అనేవి అయితే వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోండి. అప్పుడు మీకైతే ఛాన్స్ ఉంటుందన్నమాట. మీకు ఇంకా అర్థం కాకపోతే నేను నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యే రోజు కాలేజ్ ఎలా పెట్టాలో లైవ్లో చేస్తూ వీడియో చేస్తాను. మీరు ఏ వరకు అనవసరం లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.